వాళ్ళు టీంలో మెజారిటీ పీపుల్ లైక్ చేసిన తర్వాత అది మా దగ్గరకు పంపిస్తారు. ఇది మీరు చెక్ చేయండి. అప్పుడు మా దగ్గరకు వచ్చాక ప్రతి వీకు మేము కొంచెం టైం స్పెండ్ చేసి దాన్ని చెక్ చేసి ఓకే చేస్తాం. కానీ చాలామంది రిజెక్ట్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది రిజెక్ట్ అయినప్పుడు మీరు వీక్ అవ్వకూడదు. అరే దిల్ రాజు డ్రీమ్స్ మేము పెట్టాం మమ్మల్ని రిజెక్ట్ చేశారని. మీలో టాలెంట్ ఉన్నప్పుడే ఆ టాలెంట్లో నేను చెప్పాను కదా 1 to 5 మెంబర్స్ ఆ 5లోకి వెళ్ళాలంటే మీలో ఎంతో టాలెంట్ ఉంటే కానీ ఆ 5లోకి వెళ్ళలేరు. 95% వెనకకి వెళ్తారు. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఆ కాన్ఫిడెంట్గా మీలో ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు. అలాగే సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా మోసాలు ఉంటాయి. ఇక్కడ మోసాలంటే సినిమాలోకి రావడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు. ఎప్పుడు చెప్తారు, సార్ మేము 2 crores అనుకొని మొదలు పెట్టాము 4 కోట్లు అవుతుందని. మొదలు పెట్టడానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 2 కోట్లే చెప్తారు, అయిపోయే వరకు అది 4 కోట్లు అవుతుంది. మీరు ఆస్తులు అమ్ముతారు, సినిమా తీయాలనేది ఎక్కడి నుంచి అప్పు తీసుకొస్తారు, మధ్యలో స్టక్ అయిపోతారు. బీ కేర్ఫుల్. సినిమా ఫీల్డ్లోకి ఒక ప్రొడ్యూసర్ కావాలంటే మీకు అవగాహన ఉండాలి. అందుకే ఈ దిల్ రాజు డ్రీమ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ కాలం కూడా పెడుతున్నాం. ప్రొడ్యూస్ కావాలన్న వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి రియాలిటీ ఆ సినిమాకి నిజంగా మార్కెట్ అవుద్దా, ఎంత బడ్జెట్ అవుద్ది, ఏంటి మొత్తం మా టీం అనాలిసిస్ చేసి చెప్తారు. ఫైనల్గా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్తాం దాన్ని. నేను ఇందాక చెప్పాను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒకటి జరుగుతుంది. మా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. కానీ ఆ రోజు మేము చాలా తెలివిగా యూటర్న్ చేసుకొని ముందుకెళ్ళాం కాబట్టి సక్సెస్ అయ్యాం. 1996లో మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మహేందర్ రెడ్డి గారని మా కజిన్ బ్రదర్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత మేము ఓన్గా స్టార్ట్ చేసాం. ఓన్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక సినిమా కొందామని ఒక ప్రొడ్యూసర్ని డైరెక్టర్ అప్రోచ్ అయ్యి సినిమా కొన్నాం నైజాం ఏరియాకి. కొంటే వాళ్ళ సినిమా ఓపెనింగ్ రోజు నన్ను మా శిరీష్ గారు లక్ష్మణ్ గారు అన్న ముగ్గురం కలిసి వెళ్తే, సార్ మీరు చాలా బాగున్నారు, మీరు యాక్ట్ చేస్తారా అన్నారు. ఒకసారి ఇలా చూసుకొని అంటే ఏం చెయ్యాలండి అన్న. ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది సార్, చెయ్యండి, ఎలాగో మీరు సినిమా కొన్నారు కదా అని. మేము చూసుకొని ఒక ప్రయత్నం చేద్దాము ఏముంది అని అనుకున్నాం. సో ఆ ఓపెనింగ్కి వెళ్తే శిరీష్ గారికి నాకు లక్ష్మణ్ గారికి అన్ని బ్యానర్లు కట్టారు. లేని మనకు అన్ని బ్యానర్లు కట్టారు, అసలు మనమే కొత్త వాళ్ళము, మనకు అంత సీన్ లేదు, వీళ్ళు ఎందుకు బ్యానర్లు కట్టారని మాకు ముందు డౌట్ వచ్చింది. వెళ్ళిపోయాము, పూజా కార్యక్రమాలు అయినాయి, వాళ్ళు షూట్ ఏదో చేసుకుంటున్నారు, మమ్మల్ని కూర్చున్నాము, మధ్యాహ్నం భోజనం చేశాము. 2